మామిడికాయ పాతు, కొబ్బరికాయ పాతు, అది ఏమవుతుంది అండి? ఒక నారింజకాయ గింజ పాతామండి. గింజ పాతిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి? నీళ్ళు వేస్తాం. ఇంకేం చేస్తాం చెప్పండి? ఇంకేమైనా చేస్తామా? వెళ్ళిపోయి పడుకుంటాం. పొద్దున్న లెగిస్తాం సీరియస్గా, మొక్క వచ్చిందా అని చూడడానికి వస్తాం. వస్తుందా? ఒక రోజులో రాదు. మరలా రెండో రోజు చూస్తాం, వస్తాం, వచ్చిందా? రాదు. మూడో రోజు వస్తాం, వచ్చింది అయితే పర్లేదు, రాలేదనుకోండి ఏలెట్టి మరి ఇలా చూస్తాం, వచ్చిందా అని చూస్తాం. స్టార్ట్ అవుతుంది చిన్న చిన్నగా మొలకలు వస్తున్నాయి అని ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఓ అవివేకి, నువ్వు చచ్చిపోయినటువంటి గింజ. ఇప్పుడు కొబ్బరికాయ పడింది అనుకోండి, పచ్చిది, అది బతికే ఉంది, దానికి అప్పెడితే వస్తుందా? అది ఎండిపోవాలి, చచ్చిపోవాలి. దేవుడు అంటున్నాడు, ఓ అవివేకి, చచ్చిపోయిన విత్తనాన్ని పాతున్నావు రైటే, అది గోజి గింజైనా ఏ గింజైనా పక్కన పెట్టు. ఒక విత్తనాన్ని పాతుంటే దానికి శరీరం ఇచ్చేది ఎవడిస్తున్నాడు? శరీరం. దానికి మరలా చెట్టుగా ఆకులు వచ్చి ఎంత వృక్షం అయిపోతుందంటే ఆ శరీరాన్నంతా ఇచ్చింది ఎవరు? అడుగుతున్నాడు ప్రశ్న. ఈరోజు సమాధానం చెప్పాలి మనం. ఒక చచ్చిపోయినటువంటి ఒక గింజను పాతున్నామే, దానికి శరీరం ఎలా పుట్టుకొస్తుంది? ఆ చెట్టు వేసింది నేనంటాం, గింజ వేస్తామంతే, ఒక విత్తనం నాటుతున్నామంతే, మహా అయితే నీళ్ళేస్తాం. నీళ్ళేసినా వేయకపోయినా ఆ మొలిపించేది ఎవడో, మొలిపించిన దానికి, మొలుస్తున్న దానికి శరీరం ఒక ఆకారం చెట్టిగా ఇచ్చింది ఎవడని అడుగుతున్నాడు. ఎవరిస్తారు చెప్పండి? మనకు తెలియకుండా మన తాత ఏమైనా అట్టుకెళ్ళి దానికి ఏమైనా శరీరం ఎట్టేస్తున్నాడా? ఎవరెడుతున్నారు? మనకు తెలీదు, మనం గమనించాం. విత్తనం పాతింది నేను, ఈ చెట్టు ఎవడేసాడో తెలుసా అంటాం. మళ్ళీ ఎవడేస్తే ఏంటి? దాన్ని బ్రతికించేది దేవుడు, దానికి శరీరం ఇచ్చేది దేవుడు, దాన్ని అలాగా దినదినము పెంచేది దేవుడు. ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి గొప్పగా. ఏమంటున్నాడు అని అంటే, అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరమిచ్చుచున్నాడు. ఒక విత్తనం ప్రాతితే ప్రతి దానికి ఒకటే చెట్టేసేయట్లేదట. అలా వేస్తే ఎలా ఉంటుంది? ఒకడు మామిడికాయ టెంక బాదాం అనుకోండి, కొబ్బరి చెట్టు వస్తుందా? కొబ్బరికాయ టెంక బాదాం అనుకోండి, తాడి చెట్టు వస్తుందా? లేదు. నువ్వు ఏ విత్తనము పాతితే అదే విత్తనానికి సంబంధించినటువంటి శరీరము చెట్టుగా దేవుడు ఎదిగిస్తుంటే, ఓ అవివేకులారా ఇంకా అడుగుతున్నారా? చనిపోయి సమాధిలో కప్పెట్టేసిన తర్వాత ఎలా అలిగిస్తారని ఇంకా అర్థం కాలేదా? మాట్లాడుతున్నాడు చూడండి, కిందకి చదవండి. మనుషుల మాంసము వేరు, మృగముల మాంసము వేరు, పక్షుల మాంసము వేరు, చేపల మాంసం వేరు. మరి ఇంకా అర్థం కావడానికి చెప్తున్నాడు చూడండి. మరియు ఆకాశ వస్తువు రూపములు కలవు, అవి భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమలు వేరు, భూవస్తు రూపముల మహిమలు వేరు. ఏమంటున్నాడు? ఆకాశం ఉంది, భూమి ఉంది, నీరు ఉంది, అన్నీ ఒకేలా ఉన్నాయా? నీరు వేరుగా ఉండి అది ఒక లిక్విడ్ రూపంలో ఏమవుతుందంటే